Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే మా కోసం ఫైట్ చేస్తారు. మరి అటువంటి నాయకులకు, అటువంటి కార్యకర్తలకు ఒక నాయకుడు ఉండాలంటే, శాసన మండలిలో ఒక నాయకుడు ఉండాలంటే, ఏవిఎన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలంటే ప్రేమేందర్ రెడ్డి గారే నిజమైన నాయకుడు అని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి మేము ఎన్నికల్లో గెలవబోతున్నాం. ఇలా అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ రైతులకు సంబంధించి ముఖ్యంగా అయితే గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఉన్నారో దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన కుటుంబాలన్నీ కూడా చాలామందితో ఫోన్లో మాట్లాడితే కూడా మీ నాన్నగారు ఏం చేస్తారంటే వ్యవసాయం చేస్తారు, మీరేం చేస్తారంటే తను చదువుకున్నా కానీ మళ్ళీ వ్యవసాయానికే పరిమితమైన ఉద్యోగాలు రాక ఇలా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే, అదే పందాన్ని కొనసాగిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తరుగు తాలు తేమ లేకుండా కొంటున్నారు, పండించిన ప్రతి గింజ కొంటున్నారు. ఎక్కడైనా ఏ సెంటర్లోనైనా కనీసం కిలో కటింగ్ లేకుండా కొన్న పాపన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. ఏ ఒక్క రైతు అకౌంట్లో 500 రూపాయల బోనస్ వల్లే. 500 రూపాయల బోనస్ అంటే 500కే పరిమితం కదా. ఒక్క ఎకరానికి 28 క్వింటాలు వస్తే 28 క్వింటాలు అంటే ఒక్కొక్క రైతు అకౌంట్లో 500 చొప్పున 14,000 రూపాయలు వాడాలి అకౌంట్లో బోనస్. ఒక ఎకరానికి ఒక పంటకు 500 రూపాయలు చొప్పున ఒక్క రైతు అకౌంట్లో ఒక్క పైసా పడ్డ పాపన లేదు. అసలు ఒక్కటి మనం గుర్తించాలి, సివిల్ సప్లై శాఖ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరకు కూడా అవినీతి ఆరోపణలకు, అక్రమాలకు అడ్డగా ఇవాళ పౌర సరఫరాల శాఖ మారింది. కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ జరిగిందంటే ఈ డిపార్ట్మెంట్లోనే. గతం నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్లో అతి పెద్ద స్కామ్ జరిగింది. ఇవాళ ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా అసలు ఈ శాఖ నష్టాల్లో ఎందుకుందో ఇప్పటికి అర్థం కాదు. సివిల్ సప్లై చేయాల్సిన బాధ్యత ఏంది? రైతుల దగ్గర పంట కొని ఎఫ్సీఐకి అప్పయ్యాలి. మధ్యవర్తితో మాత్రం వహించాలి. రైతుల దగ్గర తీసుకొని ఎఫ్సీఐకి అప్పయ్యాలి. మరి నష్టాలు ఎందుకు ఉంటుంది శాఖ? దాదాపు నాకు తెలిసి 50,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నది వాళ్ళ సివిల్ సప్లై శాఖ. 11,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది. నష్టాలు ఎందుకు ఉంటుంది వాళ్ళ? నష్టాల్లో ఉండడానికి కారణం ఏంది? దేనికి నష్టమైంది? దేనివల్ల నష్టపోయింది? మీరు మధ్యవర్తిత్వం వహిస్తే నష్టపోతుందా? ఇవాళ ఈ అప్పులకు మిట్టి ఎవరు కట్టాలి? ప్రజాధనమే. మళ్ళా అరే మీరు అక్కడ తీసుకొని ఇక్కడ ఇవ్వడానికి మీరు నష్టాలు ఎందుకు వస్తుంది? ఇది పెద్ద స్కామ్. ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా స్కామ్ జరిగిందో సేమ్ అదే పందాను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారు. రైస్ మిల్లర్తో కుమ్మక్కయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాక వస్తున్నారని ఏమన్నారు? ఇప్పుడు సంగతి చూస్తాం, అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్ అందరూ లోపడేస్తాం, బ్లాక్ లిస్ట్లో పెడతాం, సీజ్ చేస్తామని అన్నీ ఓపెన్ చేశారు. సీజ్ చేసారు, అన్నీ ఓపెన్ చేశారు. రైస్ మిల్లర్స్ వ్యవస్థనే తప్పుపడతలే నేను. మొత్తం రైస్ మిల్లర్స్ అందరూ కూడా అక్రమాలు పాల్పడని అంటలేను. కానీ తప్పులు చేసిన వాళ్ళ వల్ల ఈ వ్యవస్థనే మొత్తం అబాస్ పాలైపోయింది. మొదటి నుంచి కూడా ఇదే పందా. ఇది ఈ ప్రభుత్వం వచ్చినాకైనా కనీసం దాన్ని మార్చదంటే సేమ్ అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డదో, ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి 1,000 కోట్లు సంపాదించిందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు 1,000 కోట్లు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు. పైసలు వాళ్ళు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు. కేసీఆర్ కూడా ఎవరికి అవకాశం లేదు, వాళ్ళ చంపుడు మొదలుపెట్టారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.